వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు రేవంత్ రెడ్డి ఏపీ ఎన్నికల్లో ప్రచారానికి రాబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. కేవలం ప్రచారానికే కాదు, రేవంత్ రెడ్డిని, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేందుకు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. అది కూడా ఏపీ ఎన్నికల్లో. దానిలో భాగంగానే ఈ రోజున కాంగ్రెస్ తరపు నుంచి మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు రేవంత్ రెడ్డి ఏపీకి రాబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కాంగ్రెస్ వైపు నుంచి అధికారికంగా ఒక ప్రకటన కూడా వచ్చింది. తిరుపతి వేదికగా ఈ నెల 25 కానీ లేకుంటే 27 కానీ ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ ఏదైతే దానిలో భాగంగా కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి ఆ మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇటీవలే షర్మిల కూడా రేవంత్ రెడ్డిని కలిసి ఆ కార్యక్రమానికి ఆయన్ని ఆహ్వానించడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి ఎంట్రీ అనేది ఏపీలో కేవలం మేనిఫెస్టో రిలీజ్కో కాదు, పూర్తి స్థాయిలో ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా తమ కోసం ఉపయోగించుకోవాలని కూడా కాంగ్రెస్ భావిస్తూ వస్తుంది. అటు ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి మీద ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈరోజు రేవంత్ రెడ్డిని, కానీ ఆయనకి ఎంత టైట్ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఎంపీ ఎలక్షన్స్ రూపంలో తెలంగాణలో, ఏపీలో కూడా కొన్ని సభల్లో పాల్గొనాలనే దిశగా ఇనిషియేట్ చేస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. సో ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టినట్లయితే ఆయన కాంగ్రెస్ తరపు నుంచి ఎలాంటి ప్రచారం చేయబోతున్నారు? కేవలం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేందుకే రేవంత్ రెడ్డి పరిమితం అవుతారా, లేకుంటే గత సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడిని, తన గురువు అని భావించే చంద్రబాబు నాయుడిని కూడా టార్గెట్ చేస్తారా? ఈరోజు ఒకవైపు షర్మిల చంద్రబాబు నాయుడిని కూడా టార్గెట్ చేస్తూ వస్తోంది తన అన్నతో పాటు. మరి అలాంటిది రేవంత్ రెడ్డి కేవలం జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలకే పరిమితం అయితే అనేక అనుమానాలకు కూడా తావిచ్చే అవకాశం ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డి ఎవరు టార్గెట్గా ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు, కాంగ్రెస్ వేదిక మీద నుంచి రేవంత్ రెడ్డి ఎవరిని ఉద్దేశించి విమర్శలు చేయబోతున్నారు అనే అంశం కూడా ఈరోజు తెలుగు రాష్ట్ర రాజకీయాలు, ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా కూడా ఉన్నారు కాబట్టి ఆయన ఏపీకి వస్తున్నారు అంటేనే అదొక హాట్ టాపిక్ అని అనుకోవాలి. అందుకే ఈ అంశం అటు ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, అటు అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తారా లేదా అనే అంశం మాత్రం చాలామందిలో ఒక ఆసక్తిని కలిగిస్తున్న అంశంగా మారింది. ఈరోజు చంద్రబాబు నాయుడు బీజేపీ వైపు వేస్తున్న అడుగులు కానీ, అదేవిధంగా తన ప్రత్యర్థి అయిన కేసీఆర్తో ఇటీవలే చంద్రబాబు నాయుడు భేటీ అయిన తీరు కానీ, రేవంత్ రెడ్డి స్వరంలో కూడా ఈ విషయాల మీద మార్పు వచ్చే అవకాశం ఉందా అన్న చర్చ కూడా లేకపోలేదు. గతంలో మనం చూసినట్లయితే ఈ అంశం గురించి చర్చించుకోముందు గతంలో జరిగిన పరిణామాలను కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రత్యేకించి 2014 ఎన్నికల తర్వాత కంటే ముందు నుంచి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కొడంగల్లో అతి సామాన్య కుటుంబం నుంచి ఒక రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చిన రేవంత్ రెడ్డి అటు టీఆర్ఎస్ నుంచి, ఇటు బీజేపీ నుంచి విద్యార్థి నాయకుడిగా, అండ్ టీఆర్ఎస్ నుంచి ఉన్నప్పటికీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా, ఆ తర్వాత టీడీపీలోకి వచ్చి కొడంగల్ ఎమ్మెల్యేగా ఒక సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. పార్టీ ఏదైనా కూడా తనకంటూ ఒక వ్యక్తిగత ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విషయంలో రేవంత్ రెడ్డి ముందుంటూనే వచ్చారు. ఆ తర్వాత ఎప్పుడైతే 2014 ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమం అనేది తెలంగాణ వేదిక మీద టీడీపీకి దూరం చేసే ప్రయత్నం అయితే జరిగింది. ఏపీకే టీడీపీ ఆ తర్వాత రోజుల్లో పరిమితమైంది. 2014 ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ సీఎం అయితే ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. ఆ రోజున రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. కొడంగల్ నుంచి వరుసగా రెండోసారి గెలుచున్నారు ఆయన. అలాంటి సందర్భంలో ఓటుకు నోటు ఎమ్మెల్సీ ఎన్నికల తరమిదికి రావడం, తమకు బలం లేకపోయినా ఇంకొక ఎక్స్ట్రా అభ్యర్థిని టీఆర్ఎస్ పెట్టే ప్రయత్నం చేయడం, సో తమ వైపు అభ్యర్థులను తిప్పుకునే ప్రయత్నం చేయడం కానీ, సో రేవంత్ రెడ్డి ఆ రోజు ఓటుకు నోటు కేసు ఇష్యూలో టీఆర్ఎస్ ఆయన ఇరికించే ప్రయత్నం కూడా చేసింది. ఆయన జైలుకు కూడా వెళ్ళున్నారు. ఇక ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు పూర్తిగా అమరావతి మీద ఫోకస్ పెట్టారన్న విమర్శలు కూడా వచ్చాయి తెలంగాణ వేదికను వదిలేసి. ఇక ఆ తర్వాత రోజుల్లో రేవంత్ రెడ్డి సింగిల్గా సోలోగా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు కేసీఆర్. ఈ క్రమంలోనే ఆ తర్వాత రోజుల్లో రేవంత్ రెడ్డి ముందస్తు ఎన్నికల కంటే ముందుగా కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు. ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా దక్కింది. ఇక కొడంగల్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఆ రోజున కేసీఆర్ ఓడిపోవడం జరిగింది. ఇక ఆ తర్వాత కొద్ది రోజులకే వచ్చిన ఎంపీ ఎలక్షన్స్లో, ఏపీతో పాటు వచ్చిన ఎంపీ ఎలక్షన్స్లో కూడా కేసీఆర్ మల్కాజ్గిరి టికెట్ తగ్గించుకుని ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎంపీగా ఆయన గెలవడం జరిగింది. ఆ తర్వాత ఆయనకు పూర్తి స్థాయిలో పార్టీ ఏదైతే పీసీసీ చీఫ్ పదవి దక్కింది. ఎంతోమంది సీనియర్లు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా, రేవంత్ రెడ్డికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసినా, రేవంత్ రెడ్డి పార్టీని ఒక లైమ్లైట్లో ఉంచడానికి మాత్రం పూర్తి స్థాయిలో 4 ఏళ్ల పాటు కష్టపడ్డారని అనుకోవాలి. అటు టీఆర్ఎస్ కానీ, ఇటు బీజేపీ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఉన్న వితిన్ ద పార్టీలోనే కోమటిరెడ్డి లాంటి నేతలు కూడా చాలామంది తనను వ్యక్తిగతంగా హెరాస్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి మాత్రం ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బలు ఎదురైనా ఎక్కడ వెనక్కి తగ్గకుండా పార్టీని లైమ్లైట్లో పెట్టే ప్రయత్నం చేశారు. ఆ ఫలితమే ఈరోజు రేవంత్ రెడ్డిని సీఎం చేసింది. రేవంత్ రెడ్డి ఈ రోజున తెలంగాణకు సీఎంగా ఉన్నారు. ఇక వన్ సైడెడ్గా కూడా అటు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రిజల్ట్ను స్ఫూర్తిగా తీసుకుని రేవంత్ రెడ్డి అంటే టీం ఇక్కడ వర్క్ చేసిన తీరు కానీ, కాంగ్రెస్ హైకమాండ్ కూడా అటు రాహుల్ కానీ, ఇటు ప్రియాంక కానీ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంచిన తీరు ఈరోజు అటు డీకే లాంటి వాళ్ళ సలహాలు కానీ, ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం స్థానంలో కూర్చుని ఉన్నారు. సో ఆ స్థాయిలో తనకంటూ కూడా ఒక
టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ విత్ ఇన్ టైంలో రీచ్ అయ్యారన్న ఒక ఇది కానీ రేవంత్ రెడ్డి మీద ఆ ఇమేజ్ అయితే తెలంగాణ సమాజంలో ఆయన క్రియేట్ చేసుకున్నారు. ఇక ఆయన పాలన పూర్తి స్థాయిలో హనీమూన్ పీరియడ్ కూడా కాలేదు కాబట్టి మనం ఇక్కడ అనలైజ్ కూడా చేయలేము ఆయన పాలన ఎలా ఉండబోతోంది అనేది. బట్ ఆయన వేస్తున్న అడుగులు కొన్ని మాత్రం చాలా జాగ్రత్తగా వేసే ప్రయత్నం చేస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే విషయంలో వాటిని సోఫార్ అయితే వెల్కమ్ చేయాల్సిందే. ఇక అలాంటి రేవంత్ రెడ్డికి సంబంధించి ఈరోజు ఆయన ఏపీఎన్టీకి సంబంధించిన వార్త అయితే హైలైట్ అవుతూ వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఓకే, షర్మిల ప్రస్థానం గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. తన అన్నతో డిఫర్ అయిన తర్వాత ఆమె తెలంగాణలో పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు వైఎస్ఆర్టీపీ పేరుతోని. డే 1 నుంచి కూడా అటు బీఆర్ఎస్ని అదే స్థాయిలో ఆమె టార్గెట్ చేస్తూ వచ్చారు, బీజేపీని టార్గెట్ చేస్తూ కూడా అందరికీ సాఫ్ట్ కార్నర్ అవుతూ వచ్చారు ఆమె. ఇక తన పార్టీని లైమ్లైట్లో ఎంతవరకు పెట్టారు అనే దానికంటే తనకు ఓన్గా ఒక సోలో ఇమేజ్ తెచ్చుకోవడంలో కొంతమేరకు ఆమె తెలంగాణలో సక్సెస్ అయ్యారు. ఇక ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మీద కూడా గతంలో చాలా డెరిగేటరీ కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి ఈ రోజు జరగబోయే పాలిటిక్స్ని ఆ రోజే ఊహించారేమో కానీ షర్మిల తన ఆ స్థాయిలో టార్గెట్ చేసినా ఎక్కడ ఆమెను పల్లెత్తి మాట అనుకుండా ఆయన జాగ్రత్త పడుతూ వచ్చారు. ఇక తెలంగాణ ఎన్నికల సమయంలో ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానన్నప్పటికీ పార్టీలో మరో పవర్ సెంటర్కి అది వేదిక అవుతుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి అండ్ టీం దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారన్న ప్రచారం జరిగింది. ఇక తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్కి నా మద్దతు అంటూ కూడా ప్రకటించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఈరోజు కాంగ్రెస్ గెలుపులో తన పాత్రను కూడా ఆమె ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో షర్మిలను రేవంత్ రెడ్డి అండ్ టీం సలహాతో కాంగ్రెస్ హైకమాండ్ ఏపీకి పంపించారు. ఏపీ పీసీసీ చీఫ్గా ఈరోజు షర్మిల బాధ్యతలు స్వీకరించారు. తన అన్న టార్గెట్గా చాలా సీరియస్గా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇక అటు తన అన్నకు కూడా అదే స్థాయిలో ఆమె టార్గెట్ అవుతూ ఉన్నారు. అంతేకాదు ఈ రోజున ఇక అభ్యర్థుల విషయం కూడా కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేయాల్సిన వాళ్ళు ఎవరైనా తమ దగ్గర రావచ్చు అంటూ ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చున్నారు షర్మిల. బీఫామ్స్ కూడా చాలా క్లారిటీగా ఉండబోతామంటూ మాట్లాడుతూ ఉన్నారు. వైనాట్ 175 అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నినాదానికి వైనాట్ పులివెందులు అంటూ టీడీపీ తీసుకొస్తున్న ఎన్నికల నినాదానికి పోటీగా ఈరోజు వైనాట్ కాంగ్రెస్ అనే నినాదాన్ని కూడా షర్మిల అందుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డితోని గతంలో ఉన్న విభేదాలను కూడా ఆమె పక్కన పెట్టారు. మొన్ననే వాళ్ళ కొడుకు వివాహానికి కూడా ఆయన ఆహ్వానించడం జరిగింది. ఇలా అనేక రకాలుగా రేవంత్ రెడ్డిని అభినందించడానికి కూడా ఆమె వెళ్ళున్నారు. ఇక ప్రత్యేకించి ఏపీ ఎన్నికల వైపు మేనిఫెస్టో దిశగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తి స్థాయిలో రెడీ కాబోతోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. వైనాట్ కాంగ్రెస్ అనే నినాదంతో పాటు విభజన హామీల మీద కూడా ఈరోజు ప్రత్యేక హోదా మొదలుకొని రైల్వే జోన్ వరకు చాలా సీరియస్గా ఫోకస్ పెట్టబోతోంది. అయితే ఇలాంటి హామీలన్నీ షర్మిల నోటి వెంట కంటే ఆల్రెడీ అక్కడ తానేంటో చూపిస్తూ వస్తున్న సీఎంఐ రేవంత్ రెడ్డి కనుక ఆ హామీల్ని ఎస్టాబ్లిష్ చేసినట్లయితే పార్టీ కొంచెం యాడ్ ఆన్ ఎలిమెంట్ మారుతుంది, యాడ్ ఆన్ ఎలిమెంట్గా మారే అవకాశం ఉంది అని కాంగ్రెస్ పెద్దలు లెక్కలు కడుతున్నారు. అందుకే ఈ రోజున రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి పార్టీ పెద్దల సూచన మేరకే స్వయంగా కలిసి షర్మిల ఆయన ఏపీకి ఆహ్వానించడం జరిగింది. ఈ రోజున 25న కానీ లేకుంటే 27న తిరుపతిలో జరగబోతున్న కాంగ్రెస్ బహిరంగ సభకు రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా ఆయన రిలీజ్ చేయబోతున్నారు. ఎలాగైతే 6 హామీలతో సూపర్ 6 పేరుతో ఇక్కడ ఎలాగైతే ఆయన హిట్ కొట్టే ప్రయత్నం చేశారో సేమ్ ఆ సెంటిమెంట్ను రేవంత్ రెడ్డి సెంటిమెంట్ని ఏపీలో కూడా ఏదైతే పూర్తి స్థాయిలో తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ఇక్కడ ఆయన ఎవరిని టార్గెట్ చేస్తారనే అంశం మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే గతంలో 2014 ఎన్నికల పరిణామాల తర్వాత పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే విషయంలో కేసీఆర్ ఎలా వన్ సైడెడ్గా వ్యవహరించారనేది మనకు తెలిసిందే. అయితే కేసీఆర్ కానీ స్వయంగా జగన్మోహన్ రెడ్డి కానీ అన్నదమ్ములా వ్యవహరిస్తూ వచ్చారు పలు ఇష్యూల్లో. ప్రతిపక్షం తాను పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు కూడా అనేక ఇష్యూల్లో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ రోజున. అందుకే జగన్మోహన్ రెడ్డి మీద ఆ స్థాయిలోనే రేవంత్ రెడ్డి చాలాసార్లు విమర్శలు చేస్తూ వచ్చారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు అరెస్టు మొదలుకొని అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి 3 రాజ్యాల నిర్ణయం వరకు అనేకసార్లు రేవంత్ రెడ్డి ఓపెన్గా జగన్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు మాత్రం ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఆయన ఇటీవల ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేస్తున్నారు. కేసీఆర్ దగ్గరికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి కనీసం నన్ను సీఎం అయితే అభినందించలేదు అని చెప్పేసి అలా జగన్మోహన్ రెడ్డి తీరునైతే ఆయన ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. నో డౌట్ ఇన్ దట్ ఈరోజు రేవంత్ రెడ్డి ఏపీ కాంగ్రెస్ని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడిన చీఫ్ గెస్ట్గా వచ్చిన జగన్మోహన్ రెడ్డి పాలనను అయితే ఆయన టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. గతంలో వైఎస్ పాలనతో జగన్మోహన్ రెడ్డి పాలన కంపేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే రాజశేఖర రెడ్డి మావాడే అంటూ కాంగ్రెస్ ఓన్ చేసుకుంటున్న పరిస్థితి ఎన్నోసార్లు. ఇలాంటి సిచ్యువేషన్లో అంతవరకు ఓకే. బట్ ఈరోజు షర్మిల మాత్రం అటు జగన్మోహన్ రెడ్డితో పాటు అటు బీజేపీతో పాటు ఇటు చంద్రబాబు నాయుడుని కూడా టార్గెట్ చేస్తోంది. గతంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు పాలనను విభజన హామీల మీద చంద్రబాబు నాయుడు ఎందుకు ఫోకస్ పెట్టలేదనే అంశాన్ని కూడా ఆమె హైలైట్ చేస్తూ వస్తోంది. తనకు అవకాశం దొరికినప్పుడల్లా కూడా ఒక 4 విమర్శలు వైసీపీ మీద చేస్తే జగన్ మీద చేస్తే మరో 2 విమర్శలు టీడీపీ మీద కూడా చేస్తూ వస్తుంది ఆవిడ.
సో అలాంటి సందర్భంలో ఈరోజు రేవంత్ రెడ్డి తన గురువైన చంద్రబాబును కూడా ఇక్కడ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారనేది అయితే హాట్ టాపిక్ అవుతుంది. రేవంత్ రెడ్డి పార్టీలో ఉన్నప్పటి నుంచి ఆయన తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ ప్లే చేసిన దగ్గర నుంచి ఓటు నోట్ లాంటి ఇష్యూ వచ్చినా చంద్రబాబు నాయుడు అక్కడ అండగా నిలబడ్డారు. అదే స్థాయిలో రేవంత్ రెడ్డి కూడా ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తూ వచ్చారు. పార్టీని విడిచి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడు ప్రియ శిష్యుడు అన్న పేరైతే రేవంత్ రెడ్డి మీద ఉంది. ఆ అంశాన్ని టార్గెట్ చేస్తూ చాలామంది ఆయన వ్యతిరేకులు ఇదే అంశాన్ని ఫోకస్ చేస్తూ వచ్చారు చాలాసార్లు. మరి ఇక రేవంత్ రెడ్డి సీఎం కావడంలో కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ఇక్కడ పోటీ చేయొద్దు, తెలంగాణలో పోటీ చేయొద్దు అంటూ కూడా తీసుకున్న ఒక నిర్ణయం కానీ, ఇక్కడ ఉన్న సెటిలర్స్లో మెజారిటీ కమ్మ సామాజిక వర్గం కానీ మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ వైపే నిలబడింది అన్నది వాస్తవం. అటు చంద్రబాబు శిష్యులుగా భావించే ఐటీ ఎంప్లాయీస్ కానీ. సో అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు శిష్యుడిగానే రేవంత్ రెడ్డిని ఫోకస్ చేస్తూ వచ్చారు, మిగతా తెలంగాణ సమాజం కూడా ఆ స్థాయిలోనే. మరి అలాంటి రేవంత్ రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడిని నిజంగానే టార్గెట్ చేస్తారా అనేది ఒక చర్చ. ఎందుకంటే ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు వీళ్ళకి ప్రత్యర్థో అదే సమయంలో కాంగ్రెస్కి టీడీపీ కూడా ప్రత్యర్థి అవుతుంది. అందుకనే షర్మిల ఈరోజు చంద్రబాబు నాయుడుని కూడా టార్గెట్ చేస్తూనే వస్తోంది. అలాంటి సిచ్యువేషన్లో మరి రేవంత్ రెడ్డి తన గురువైన చంద్రబాబును టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారా అనేది ఒక చర్చ. ఎందుకంటే ఈరోజు ఆ మాటలు మాట్లాడకపోతే రేవంత్ రెడ్డి వచ్చినా శాంటిటీ ఉండే అవకాశం అయితే ఉండదు. చంద్రబాబు నాయుడు టీడీపీ విధానాల మీద కాంగ్రెస్ వాదిగా, కాంగ్రెస్ తరపున ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన వాటిని ఇష్యూస్ని కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి ఏపీ పర్యటన చాలా కీలకంగా మారబోతోంది. దట్టు ఎలక్షన్ టైం ఇది, ఇంకా 2 నెలలు కూడా ఎలక్షన్కి లేని సమయంలో. ఇక మరోవైపు చూసినట్లయితే అటు కేసీఆర్కి జగన్ ప్రత్యర్థి కాబట్టి ఇటు కేసీఆర్ని కలవడానికి చంద్రబాబు నాయుడు వెళ్ళడాన్ని కూడా రేవంత్ రెడ్డి అమ్మాయిలు కొంతమేర డైజెస్ట్ చేసుకోలేకపోయారని అనుకోవాలి. ఇక ఇప్పుడు అటు పవన్ కళ్యాణ్తో పాటు ఇటు బీజేపీతో పొత్తులు తీసుకుని చంద్రబాబు వెళ్ళడాన్ని కూడా పాలసీ మేకింగ్ డెసిషన్లో అది కాంగ్రెస్కి వ్యతిరేకమే అనుకోవాలి. ఇండియా కూటమి వైపు వెళ్లకుండా బీజేపీ వైపు వెళ్ళడం. సో ఈ అంశాలన్నీ కూడా రేపు రేవంత్ రెడ్డి మీటింగ్లో చర్చకొచ్చే అవకాశం ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డి తప్పకుండా టీడీపీని కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుందనే చర్చ అయితే హాట్ టాపిక్ అవుతోంది. మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? మరి కాంగ్రెస్ వేదిక మీద ఏపీలో కాంగ్రెస్ వేదిక మీద రేవంత్ రెడ్డి ఆ స్థానంలో ఉండి ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ వరకే పరిమితం అవుతారా? అటు జగన్మోహన్ రెడ్డితో పాటు ఇటు తన గురువైన చంద్రబాబును కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తారన్న అంశం మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.